వెల్కమ్ టు డిఎస్సి ఆస్పిరెంట్స్. ఏపీ తెలంగాణలో రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్స్లో వచ్చిన ఫలితాల్లో మంచి మార్క్స్ స్కోర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఏపీలో టెట్ ఎగ్జామ్స్ దాదాపు పేపర్ 1 13 సెషన్లో ఎగ్జామ్ జరిగింది. సో 13 సెషన్స్లో జరిగిన ప్రతి ఎగ్జామ్ పేపర్ని మనం డిస్కస్ చేస్తున్నాము. ఎందుకంటే మన టార్గెట్ గోల్ టెట్ కాదు, డిఎస్సి. సో డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే ఫస్ట్ ప్రైమరీగా టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. ఆ టైపు క్వశ్చన్స్ రాకపోయినా ఆ మోడల్ క్వశ్చన్స్ అదే క్వశ్చన్ ట్విస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే యాజ్ టీజ్గా మనకు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న బుక్స్లో, బేసిక్ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్లో నుంచే క్వశ్చన్స్ దాదాపు అబౌవ్ 50% క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ని మనము ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇచ్చినప్పుడు షార్ట్ కట్గా 1 మినిట్లో ఎలా చేసుకోవాలనే కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేస్తున్నాము. ప్రీవియస్ క్లాస్లో 6th రోజు జరిగిన మార్నింగ్ సెషన్ కంప్లీట్ చేసాము. ఈరోజు 6th రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన పేపర్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో టెట్ జూలై 2024, టెట్ జూలై 2024 ఇది క్లియర్గా మనకు టెట్ శ్రీకాంత్ టెట్ జూలై 2024లో జరిగినటువంటి పేపర్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో 2024 6th రోజు మార్నింగ్ సెషన్. సో మార్నింగ్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఆఫ్టర్నూన్ సెషన్. సో ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి క్లియర్గా. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ కాన్వెక్స్ హెక్సాగాన్, ఒక కుంభాకార షడ్భుజిలోని బాహ్య కోణాల మొత్తం ఎంత? సో ఈ క్వశ్చన్కు క్లారిటీగా మనము డైరెక్ట్ క్వశ్చన్, వాస్తవానికి కుంభాకారం అనే కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు షడ్భుజి క్వశ్చన్లో మనకు షడ్భుజి అని ఇచ్చింది కాబట్టి షడ్భుజిలోని బాహ్య కోణాల మొత్తము, షడ్భుజి అంటే 6 భుజాలు, పంచభుజి, షడ్భుజి, అలానే మనకు అక్టోగాన్, హెక్సాగాన్, నవగాన్, దశగాన్ అలా తీసుకుంటాము. సో క్లియర్గా బాహ్య కోణాల మొత్తము అంటే ఎప్పుడు కూడా 360 degrees అనేది మనకు క్లియర్గా ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్ళినప్పుడు దాని గురించి ఇంకా చాలా డీటెయిల్గా నేర్చుకుంటాము. జస్ట్ ఇక్కడ షడ్భుజిలోని, కుంభాకార షడ్భుజిలోని బాహ్య కోణాల మొత్తం అంటే 360 degrees అనేది స్టాండర్డ్ పాయింట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్, మనకు 7th క్లాస్లో ఉన్నటువంటి ఆల్జిబ్రా, ముఖ్యంగా బీజగణితములో ఘాతాలు, ఘాతాంకాలు అనే చాప్టర్ నుంచి క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని సింపుల్గా ఈజీగా మనం 1 minute ఎలా సాల్వ్ చేసుకుంటాం అనేది ఒక్కసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో 2 power 10, సో ఇక్కడ 2 power 10 అనే దాన్ని సేమ్ రాసుకోండి, ఇంటూ 3 power 5 కూడా సేమ్ రాసుకోండి, ఇంటూ 25ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 5 square ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే 5 power 4 బై 9 square, నేను 9ని 3 square రాస్తాం కాబట్టి 3 power 4 వస్తుంది, ఇంటూ 5 power 5 సేమ్ రాస్తున్నాను, ఇంటూ 4 power 5 అంటే 4ని మనం 2 square రాసుకోవచ్చు కాబట్టి 2 power ఆఫ్ 2 5s are 10. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ని షార్ట్ అవుట్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఏమేమో సేమ్ లవంలో, హారములో, న్యూమరేటర్ డినామినేటర్లో సేమ్ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మనం కట్ చేసుకోవచ్చు. సో 2 power 10కి 2 power 10 కట్ అయిపోతుంది. నెక్స్ట్ 3 power 4కి 3 power 5లో 3 power 4 కట్ అయిపోతే 1 మిగులుతుంది. అలానే 5 power 4కి 5 power 5లో 4 కట్ అయిపోతే ఇంకా 1 మిగులుతుంది. అంటే న్యూమరేటర్లో మనకు వచ్చేసి 3 ఉంటుంది, డినామినేటర్ వచ్చేసి 5 ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ 3/5. సో ఇచ్చిన ఆప్షన్లో 3/5 ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా సో యాజ్ టీజ్గా టెక్స్ట్ బుక్స్ క్వశ్చన్స్నే మనకు 50% క్వశ్చన్స్ రావడం జరిగింది. సో వాటిని బేస్ చేసుకుంటే కమింగ్ డిఎస్సిలో దీన్ని ఇంకో ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు స్పీడ్ తెలుస్తుంది. మీరు ఎన్ని రోజులు ప్రిపేర్ అయినా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలియకుండా ABCD 4 ఆప్షన్స్ తోటి ఆన్సర్స్ చేయకుండా ఉంటే మనకు ఆ స్పీడ్ అనేది రాదు. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్లో మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో మీరు వితిన్ 1 minute క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Cost of dozen gel pens is 180 and cost of 8 ball pens is 56. The ratio of cost of gel pen to the cost of a ball pen is. ఒక డజను జెల్ పెన్నుల ధర 180 రూపీస్ మరియు 8 బాల్ పెన్ల ధర 56 రూపీస్. అయితే ఒక జెల్ పెన్ను ధర మరియు ఒక బాల్ పెన్ ధరల యొక్క నిష్పత్తి ఎంత? సో క్లియర్గా డజన్స్లో అంటే ఇక్కడ
మన క్లియర్గా ఇదేమో డజన్స్ కాస్ట్ ఇచ్చిండు, ఇది 8 పెన్నుల కాస్ట్ ఇచ్చిండు. బట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఒక్క జెల్ పెన్ ఎంతకు అమ్మాడు, ఒక్క జెల్ పెన్ ఎంతకు బాల్ పెన్ ఎంతకు అమ్మాడు అనే కాన్సెప్ట్ అడిగాడు. అంటే ఇండివిజువల్గా మోర్ ప్రాబ్లమ్స్ ఇచ్చి అంటే మోర్ వాల్యూస్ ఇచ్చి సింగిల్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. మరి సింగిల్ వాల్యూ ఫైండ్ చేయమన్నప్పుడు ఒక డజను అంటే 12 కాబట్టి 12 వస్తువుల యొక్క ధర 180 రూపాయలు. ఒక వస్తువు ధర ఎంత అంటే 180/12 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 15 రూపాయలు. కట్ చేస్తే 12 ఒకట్ల 6 0 12 60. అలానే 8 బాల్ పెన్నుల ధర వచ్చేసి 56 రూపాయలు. సో 56 రూపాయలకు 8 పెన్నులు వస్తే ఒక్క పెన్నుకి ఎంత అంటే 56/8 కట్ చేస్తే 8 ఎంత 8 64 8 ఏళ్ళ 56 7 8 7 56. ఇప్పుడు ఒక పెన్ను, ఒక బాల్ పెన్ను, ఒక జెల్ పెన్ను, ఒక బాల్ పెన్ యొక్క రేషియో ఎలా ఉంది అంటే సో 15:7. సో అవర్ ఆన్సర్ ఈస్ 15:7. సో ఇచ్చిన ఆప్షన్లో 15:7 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే సింపుల్గా యాక్చువల్గా సింపుల్ క్వశ్చనే, మనము దీన్ని జస్ట్ ఇంకా షార్ట్ అవుట్గా ఈజీగా మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇంతకంటే షార్ట్ అవుట్ అవసరం లేదు. సో విత్ ఇన్ 30 సెకండ్స్లో ప్రాబ్లం చేసుకోవచ్చు కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, the length and breadth of a rectangle are 2m plus 3 అలానే 3m minus 4. Then the area of the rectangle is. The length and breadth of a rectangle are 2m plus 3, 3m minus 4 respectively. Then the area of the rectangle is. సింపుల్ గా ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 2m plus 3, 3m minus 4 అయితే ఆ దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంత? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. మరి దీర్ఘ చతురస్ర వైశాల్యం అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీర్ఘ చతురస్రం ఎలా ఉంటుంది అనేది కనుక మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సో దీర్ఘ చతురస్రంలో దీని పొడవు అంటాము, దీని వెడల్పు అంటాము, దీని కర్ణం అంటాము. మరి దీర్ఘ చతురస్రం అన్నప్పుడు మనం 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. వైశాల్యానికి సూత్రం ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని చెప్పండి. అలానే చుట్టుకొలతకు సూత్రం ఏంటి అంటే పెరిమీటర్ ఈక్వల్ 2 × L + B అని చెప్పండి. అలానే కర్ణానికి సూత్రము అన్నప్పుడు కర్ణము D ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఎంత అంటే √L² + B². ఇలా దీర్ఘ చతురస్రం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు క్లియర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 3 పాయింట్స్ ఏంటంటే వైశాల్యము, చుట్టుకొలత, కర్ణము. అలానే దీర్ఘ చతురస్రంలో ప్రతి కోణం విలువ 90 డిగ్రీస్ ఉంటుంది. దీర్ఘ చతురస్రంలో 4 కోణాలు మొత్తం ఎంత 360 డిగ్రీస్. అలానే దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానము. అలానే దీర్ఘ చతురస్రం 2 పొడవులు ఉంటాయి, 2 వెడల్పులు ఉంటాయి, 2 కర్ణాలు ఉంటాయి. ఇది మన క్లియర్ గా రెక్టాంగిల్ సంబంధించి. మరి వాస్తవానికి ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే వైశాల్యము. మరి వైశాల్యం సూత్రం ఏంటంటే L × B. మరి L × B అనే ఫార్ములా ప్రకారం కనుక అబ్జర్వ్ చేస్తే L అంటే ఇక్కడ 2m + 3 ఇంటూ బ్రెడ్త్ అంటే 3m - 4. సో 3m - 4. మరి రెండింటిని మల్టిప్లై సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే కట్ చేస్తే ఇక్కడ క్లియర్గా మల్టిప్లికేషన్. 2 ద్విపదులను ఎలా గుణిస్తాము అంటే ఈ మొదటి పదాన్ని ఈ 2 పదాలకు గుణించాలి, ఈ రెండో పదాన్ని కూడా 2 పదాలకు గుణించాలి. అంటే 2 × 6m². 2m × 3m అంటే 6m². అలానే 2m × -4 అంటే -6 ఎంత 8m. నెక్స్ట్ ప్లస్ 3 × 3 9m -3 × 4 = 12. నౌ సింప్లిఫికేషన్ 6m² మైనస్ అంటే ఇక్కడ ప్లస్ m వస్తుంది, ప్లస్ m వాల్యూ ప్లస్ m వస్తుంది. ఇక్కడ మనకు క్లియర్గా ఆన్సర్ వచ్చేసి ప్లస్ m. సో ప్లస్ m అన్నప్పుడు దాన్ని ఎలా తీసుకుంటామంటే ప్లస్ m. క్లియర్గా ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడ పెన్సిల్ కనుక పెన్నుని కనుక సెలెక్ట్ చేసినట్టయితే క్లియర్గా 6m. సో మనకు క్లారిటీగా ఏమొస్తుంది అంటే 6m² ప్లస్ m ప్లస్ m -12. సో ఆన్సర్ వచ్చేసి 6m² ప్లస్ m -12. మరి ఇచ్చిన ఆప్షన్లో
6m స్క్వేర్ ప్లస్ m మైనస్ 12 ఎక్కడ ఉంది? 6m స్క్వేర్ మైనస్ m ప్లస్ m. సో ప్లస్ m అంటే ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్లియర్ ఇక్కడ ఆన్సర్స్ కనుక కరెక్ట్ గా చెక్ చేసినట్టయితే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇలా దీర్ఘ చతురస్రం వైశాల్యం అడగవచ్చు, చుట్టుకొలత అడగవచ్చు, కర్ణం అడగవచ్చు. ఏ కాన్సెప్ట్ అడిగినా దీర్ఘ చతురస్రంలో మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ త్రీ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Number of integers between -2801 and -1567 is -2801 మరియు -1567 మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య. అసలు మరి పూర్ణ సంఖ్యలను వేటిని అంటారు? z ఈజ్ ఈక్వల్ టు పూర్ణ సంఖ్యలు, z ఈజ్ ఈక్వల్ పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్, పూర్ణ సంఖ్యలు అంటే z అంటాము. సో z లో ఏముంటాయంటే సో ఆన్ -2, -1, 0, 1, 2, సో ఆన్. ఇలా మనం క్లియర్గా నెగటివ్స్ పాజిటివ్స్ కలిసి ఉంటే దాన్ని ఏమంటామంటే పూర్ణ సంఖ్యల సమితి. మరి ఇక్కడ క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంది? -2801 -1567 మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య. సో ఎప్పుడైనా మైనస్లో ఏమవుతుంది చూడండి, -1, -2, -3 ఇలా వస్తుంది. సో ఇలా ఇక్కడ -2 కంటే -1 పెద్దది, -2 కంటే -3 చిన్నది. అంటే మనం మైనస్లో ఉన్నప్పుడు బిగ్ నెంబర్నే స్మాల్ నెంబర్ లాగా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ -28 అడిగింది. మరి మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య అన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే -2801 అనేది ఆల్రెడీ 01 అనే మధ్యన ఉంది కాబట్టి అక్కడ రాదు. క్లియర్గా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు కాన్సెప్ట్ కనుక మనం వెనక్కి వెళ్ళినట్లయితే మనకు వెనక్కి వచ్చే నెంబర్స్ ఏముంటాయంటే 0 నుంచి వస్తుంది. అలానే ఇక్కడ వచ్చేసి మనకు -1567 కాకుండా బిట్వీన్ అంటుంది కాబట్టి సో మైనస్ నెగిటివ్స్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుందంటే బిట్వీన్ అన్నప్పుడు -1566 దగ్గరే కట్ అవుతుంది. కాబట్టి రెండింటిని కనుక మైనస్ చేసినట్టయితే సో క్లియర్గా మనకు దీంట్లో -2201 అలానే బిట్వీన్ అన్నప్పుడు మనకి అక్కడనే తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏమవుతుందంటే మనకు క్లియర్గా కంప్లీట్ వచ్చేసి మనకు ఇది ఈ వాల్యూకి ఆ వాల్యూకి బిట్వీన్ అన్నప్పుడు -1566 కంప్లీట్గా ప్లస్ మైనస్ అంటే ప్లస్ వస్తుంది కాబట్టి +2800. మన దీంట్లో కనుక సబ్ట్రాక్ట్ చేసినట్టయితే క్లియర్గా బిట్వీన్ అన్నప్పుడు -1567కి సో మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే క్లియర్గా ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 9 అంటే మనకు 6 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు దీంట్లో క్లియర్గా 8 అంటే ఇక్కడ 7 ఉంది, 7 అంటే 2 వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకు 1 వస్తుంది. సో 1 2 3 4. సో ఇచ్చిన ఆప్షన్లో 1 2 3 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మన టోటల్గా నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ బిట్వీన్ -2801 అండ్ -1567 సో ఈ రెండింటి మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య అన్నప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 1 2 3 4 అనేది వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. Two parallel lines are cut by a transversal. Identify the possible pair of interior angles of the same side of the transversal. రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించుచున్నది. ఆ తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండుటకు సాధ్యమగు ఒక జత అంతర కోణాలను గుర్తించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు సమాంతర రేఖలు అన్నప్పుడు మనం ఎలా తీసుకోవచ్చు అంటే 2 parallel lines. సో రెండు సమాంతర రేఖలు అంటే ఇలా తీసుకుంటాము. రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ. సో ఒక తిర్యక్ రేఖ అన్నప్పుడు మనకి ఇలా వస్తుంది. సమాంతర రేఖలను తిర్యక్ రేఖ, ఫర్ ఎగ్జాంపుల్ దీని L దీని M అనుకుంటే ఇది P అవుతుంది. తిర్యక్ రేఖ ఖండించుచున్నది. ఆ తిర్యక్ రేఖకు
ఒకే వైపున ఉండుటకు సాధ్యమగు ఒక జత అంతర కోణాలను, ఒకే వైపు ఉండుటకు సాధ్యమగు ఒక జత అంతర కోణాలు. సో ఇవి అంతర కోణాలు. ఈ అంతర కోణాల విలువ తెలుసుకోవాలంటే ఎప్పుడైనా ఈ బాహ్య కోణమే ఈ అంతర కోణానికి సమానము, అంతర కోణమే ఈ బాహ్య కోణానికి సమానము. కాబట్టి క్లియర్గా మనకు ఇండైరెక్ట్గా చెప్పాలంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కోణము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకుంటే అప్పుడు ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఇది వై అనుకుంటే ఇక్కడ ఉన్నది కూడా వై అవుతుంది. కాబట్టి ఈ బాహ్య కోణం ఈ అంతర కోణానికి సమానము, ఈ అంతర కోణం ఈ బాహ్య కోణానికి సమానం. కాబట్టి ఇండైరెక్ట్ గా సో ఈ రెండు కోణాల మొత్తం ఎంత అంటే 180 degrees. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత రావాలంటే 180 degrees. మరి ఇచ్చిన ఆప్షన్లో 180 degrees వచ్చేటటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు 40-50 అంటే 180 రాదు, అలానే 30-60 అంటే 180 రాదు, అలానే 135-45 అంటే మనకు 180 వస్తుంది, 140 + 50 అంటే 190 వస్తుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు క్లియర్గా చెప్పాలంటే ఈ బాహ్య కోణం ఈ అంతర కోణం ఈ అంతర కోణం సమానం, ఈ అంతర కోణం ఈ బాహ్య కోణం సమానం. కాబట్టి ఇండైరెక్ట్ ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ అవుతుంది, ఇది వై అనుకుంటే ఇది వై అవుతుంది. సో అందుకోసమే మనకి x + y వాల్యూ ఎంత అంటే 180. సో ఇచ్చిన ఆప్షన్ లో మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A circle is divided into 12 equal sectors, out of which 2 sectors marked red, 6 sectors marked blue and 4 sectors marked green. The probability of getting green sector on spinning wheel is. ఒక వృత్తాన్ని ఏం చేశారు అంటే ఒక వృత్తమును 12 సమాన సెక్టార్లుగా విభజింపబడింది. ఒక వృత్తము అనేది 12 సెక్టార్లుగా విభజింపబడింది. సో క్లియర్గా 12 సెక్టార్స్ ఉన్నప్పుడు మనం ఇలా 4 సెక్టార్స్ అలానే ఇలా తీసుకున్నట్టయితే క్లియర్గా మనకు 12 సెక్టార్స్ అంటే మనం దీన్ని 12 పార్ట్స్గా సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా వృత్తాన్ని 12 సెక్టార్లుగా విభజించి అందులో 2 సెక్టార్లు రెడ్. సో 2 సెక్టార్లు ఏంటంటే రెడ్ కలర్, అలానే 6 సెక్టార్లు వచ్చేసి మనకు 6 సెక్టార్లు నీలం. సో 6 సెక్టార్లు వచ్చేసి మనకు నీలం అంటే బ్లూ లాగా తీసుకుంటాము. అలానే 4 సెక్టార్లు వచ్చి క్లియర్గా ఆకుపచ్చ అంటే గ్రీన్ వచ్చేసి నెక్స్ట్ గుర్తించబడింది. అయినా ఆ చక్రాన్ని తిప్పినప్పుడు ఆకుపచ్చని సెక్టార్ సంభావ్యత ఎంత. వాస్తవానికి సంభావ్యత అనే టాపిక్ 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్నటువంటి సంభావ్యత ప్రాబబిలిటీ అనే చాప్టర్ మీద క్వశ్చన్ అడిగాడు. క్లియర్గా చెప్పాలంటే సంభావ్యతకు మనకు ఫార్ములా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రైమరీగా ప్రాబబిలిటీకి ఫార్ములా ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ m/n అనేది ఫార్ములా. మరి m/n అనే ఫార్ములాలో మనం ఎలా తీసుకుంటాము అంటే ఎప్పుడైనా లవములో ఉన్న విలువను లఘు ఘటనల సంఖ్య అంటాము, n హారములో ఉన్న విలువను మొత్తం ఘటనల సంఖ్య అంటాము. మరి లఘు ఘటనల సంఖ్య అంటే ఏంటి అంటే సెలెక్టెడ్ ఈవెంట్స్, మొత్తము ఘటనలు అంటే టోటల్ ఈవెంట్స్. మనకు కావాల్సిన మనం కోరుకున్నటువంటిది సెలెక్టెడ్ అన్నట్టు, మొత్తం ఇన్సిడెంట్ అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ ఎన్ని అనేది టోటల్. కాబట్టి ఇక్కడ ఇప్పటి నుంచి మనకు ఫార్ములా లఘు ఘటనల సంఖ్య బై మొత్తం ఘటనల సంఖ్య. మరి టోటల్గా ఎన్ని ఇక్కడ ఇన్సిడెంట్స్ అంటే వృత్తంలోని భాగాలు ఎన్ని అంటే ఏం చెప్పాలి మీరు టోటల్గా క్లియర్గా మనకు ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఒక్కసారి ఇక్కడ చూడండి మొత్తంలో ఎన్ని భాగాలు ఉన్నాయి టోటల్గా 12 పార్ట్స్ ఉన్నాయి, 12 పార్ట్స్. మరి ఇక్కడ 12 సమాన సెక్టార్లు విభజించబడింది. అందులో 2 సెక్టార్లు ఏమో రెడ్, 6 సెక్టార్లు ఏమో బ్లూ. అంటే 2 + 6 ఎంత 8, 8 + 4 ఎంత 12. సో ఎప్పుడైనా మొత్తము ఘటనలు అంటే 12. మరి ఇక్కడ అడిగింది గ్రీన్ సెక్టార్ ఆకుపచ్చ. సో ఆకుపచ్చ అనేవి ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. కాబట్టి 4/12 ఈజ్ ద ఆన్సర్. బట్ ఇచ్చిన ఆప్షన్లో 4/12 లేకుండా దీన్ని సింప్లిఫై చేస్తే కట్ చేస్తే 4 1 4 3 సో మన ఆన్సర్ ఎంత అంటే 1/3. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 1/3 ఎక్కడ ఉంది, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా మనం ప్రాబబిలిటీ మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, చాలా సింపుల్ గా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, if 1/x and 1/y are inverse proportion, then x and y are in 1/x మరియు 1/y విలోమానుపాతములో ఉంటే x మరియు y లు
అనేది క్లియర్ చూసుకోండి. విలోమానుపాతం అన్నప్పుడు క్లియర్గా 1/x మరియు 1/y విలోమానుపాతం అన్నప్పుడు క్లియర్గా జనరల్గా x, y విలోమానుపాతం అంటే మనం ఏం రాస్తామంటే x, y విలోమానుపాతం అంటే x డైరెక్ట్లీ ప్రపోర్షన్ 1/n అని రాస్తాము. మరి ఇక్కడ క్వశ్చన్లో 1/x మరియు 1/y విలోమానుపాతంలో ఉన్నాయి అన్నప్పుడు ఏం రాసుకోవాలి మనం అంటే ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇన్వర్స్ రేషియో అని చెప్తున్నాడు కాబట్టి x ప్లేస్లో 1/x రాసుకోవాలి. తర్వాత 1/x 1/y ప్లేస్లో నార్మల్గా అయితే 1/y రాస్తాం. ఇదేది విలోమ సంబంధానికి సూత్రం ఏంది అంటే x ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ 1/y. మరి ఇక్కడ 1/x అంటే x ప్లేస్లో 1/x, అలానే 1/y ప్లేస్లో మనం 1/y రాస్తాము. అంటే ఇక్కడ y ప్లేస్లో 1/y అంటే ఏమొస్తుందంటే 1/1/y వస్తుంది. సో దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే 1/x డైరెక్ట్లీ ప్రపోర్షనల్ y వస్తుంది. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే విలోమ సంబంధం. కాబట్టి అనుపాతంలో ఉంటాయా, విలోమానుపాతంలో ఉంటాయా? ఏ అనుపాతంలోనూ ఉండవు. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి అనుపాతంలోను, ఒక్కొక్కసారి విలోమానుపాతంలో ఉంటాయి. క్లియర్గా మన ఆన్సర్ ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ వస్తే ఇన్వర్స్ ప్రపోర్షనేట్. సో ఇన్వర్స్ ప్రపోర్షనేట్ కాబట్టి 1/x ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇలా రాసినామంటే ఇది ఇన్వర్స్, ఇలా రివర్స్. నార్మల్గా అనుపాతంలో ఉన్నాయంటే x డైరెక్ట్లీ ప్రపోర్షన్ y అని రాస్తాము, విలోమానుపాతంలో ఇలా రాస్తాము. కాబట్టి క్లియర్గా మనకు x, y విలోమానుపాతంలో ఉంటాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్గా దీని ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్ 99.6 whole square minus 0.4 whole square is equal ఎంత? సో 99 క్లియర్గా 99.6 whole square మైనస్ 0.4 హోల్ స్క్వేర్. సో ఇలా ఉన్నప్పుడు క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఆల్జిబ్రాలో ఒక ఫార్ములా ఉంటుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా వచ్చేసి మనకి ఎంత ఫార్ములా అంటే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అనేది ఫార్ములా. మరి ఈ ఫార్ములా ప్రకారము మనం దీన్ని ఇచ్చిన ప్రాబ్లాన్ని కనుక ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఏ అంటే 99.6 ప్లస్ 0.4 అంటే మనకు 100 వస్తుంది. 100 స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి అన్నప్పుడు 99 మైనస్ 99.6లో నుంచి 0.4ని మనం మైనస్ చేస్తే 2, ఇక్కడ 9. సో 99.2 వస్తుంది. సో 99.2 క్లియర్గా మైనస్ రెండింటిని మైనస్ చేసినప్పుడు 99.2 మైనస్ ఏముంటుంది ఇక్కడ ఇంటూ కాబట్టి ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మధ్యన ఇంటూ సింబల్. క్లియర్గా హోల్ స్క్వేర్ ఎందుకు వచ్చింది ఇక్కడ మనం క్లియర్గా హోల్ స్క్వేర్ లేదు, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయండి. సో ఇక్కడ మనం క్లియర్ ఫార్ములా కనుక మనం అప్లై చేసినట్టయితే ఏమొస్తుంది అంటే ఏ ప్లస్ బి అన్నప్పుడు రెండింటిని ఎడిషన్ చేస్తాం కాబట్టి 100 వస్తుంది. ఇంటూ ఏ మైనస్ బి అన్నప్పుడు మైనస్ చేస్తే 99.2 వస్తుంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే 9920. సో ఆన్సర్ వచ్చేసి 9920. ఆప్షన్ 9920. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా సింపుల్గా ఒక ఆల్జిబ్రా ఉన్నటువంటి ఒక బేసిక్ ఫార్ములాని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ నెంబర్స్ 2/5 and 1/3 ఈస్ 2/5 మరియు 1/3 సంఖ్యల వృత్కమాల మొత్తం ఎంత? చాలా సింపుల్ క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ఎగ్జామ్లో చాలాసార్లు మనం చేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తుండాలి. క్లియర్గా ఒక్కసారి ఇక్కడ చూసినట్టయితే 2/5 మరియు 1/3 సంఖ్యల వృత్కమాల మొత్తం ఎంత? మరి ఇక్కడ వృత్కమాలు అంటే ఏంటి అంటే క్లియర్గా ఇంగ్లీష్లో రెసిప్రోకల్స్. మీరు తెలుగులో పదం కొంచెం క్రిటికల్గా ఉన్న ఇంగ్లీష్లో సింపుల్గా ఉంది. రెసిప్రోకల్స్ అన్నాడు కాబట్టి రెసిప్రోకల్స్ అంటే రివర్స్ అంటే విలోమము. కాబట్టి 2/5కి విలోమం అంటే ఏం రాసుకోవాలి? 2/5కి విలోమం అన్నప్పుడు దీన్ని 5/2 అని రాసుకోవాలి. అలానే నెక్స్ట్ 1/3కి వృత్కమము అంటే విలోమం, 1/3కి ఉత్కమం అంటే 3/1. సో 3/1. మరి మొత్తం కాబట్టి రెండింటిని ఎడిషన్ చేయాలి.
ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 5/2 ప్లస్ 3/1. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తే మనకు 5 1 జా 5 ప్లస్ 3 2 జా 6 బై 2 1 జా 2. సో సింప్లిఫై చేస్తే మనకు 11/2 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్లో 11/2 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The circumference of a circular disc of radius 2.1 cm is. The circumference of a circular disc radius 2.1 cm is. 2.1 సెంటీమీటర్స్ వ్యాసార్థము కలిగి ఉన్న వృత్తాకార పలకం యొక్క పరిధి ఎంత? వృత్తాకార పలకము అంటే వృత్తము. మరి వృత్తం అనగానే మనం గుర్తురావాల్సినటువంటి మేజర్ పాయింట్ ఏంటంటే దీని రేడియస్ అంటాము, దీని సెంటర్ సి అంటాము. మరి వృత్తం అనగానే మనకు 3 పాయింట్స్. నెంబర్ 1 వృత్త వైశాల్యానికి సూత్రము πr². అలానే నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి వృత్త పరిధి సర్కంఫరెన్స్ సి ఈక్వల్ 2πr. అలానే అర్ధవృత్త వైశాల్యం, అర్ధవృత్తం చుట్టుకొలత, అలానే సెక్టార్ వైశాల్యం, సెక్టార్ చుట్టుకొలత, ఇలా 3 టైప్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి ఇక్కడ. కాబట్టి క్లియర్ గా వృత్తం అనగానే 2 పాయింట్స్ ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు వృత్తములోని కోణం ఎంత అంటే మనకు 360 డిగ్రీస్. వృత్తములోని కోణం ఎంత? 360 డిగ్రీస్. అలానే వృత్తములోని వ్యాసార్థాల సంఖ్య అనంతము. అలానే వృత్తములోని వ్యాసాల సంఖ్య కూడా అనంతము. అలానే వృత్త కేంద్రము గుండా పోయే రేఖనే వ్యాసము అంటాము. వ్యాసంలో సగభాగానే వ్యాసార్థం అంటాము. కాబట్టి ఇక్కడ క్లియర్ గా 2.1 సెంటీమీటర్స్ వ్యాసార్థము కలిగిన వృత్తాకార పలక యొక్క పరిధి అంటే సర్కంఫరెన్స్. సో సర్కంఫరెన్స్ అంటే సి ఈజ్ ఈక్వల్ ఫార్ములా 2πr. సో ఫార్ములా వచ్చేసి మనకు 2πr. మరి ఫార్ములా ప్రకారం 2πr ఫార్ములా ప్రకారం 2 × 5 అంటే 22/7 ఇంటూ r అంటే, సో ఇక్కడ r అంటే రేడియస్ మనకి ఏమి ఇచ్చారు? వ్యాసార్థం 2.1 అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే 21/10 అని రాసుకోవచ్చు. పాయింట్ తీసేసి కింద 0 రాసుకోవచ్చు. ఇలా ఇప్పుడు కట్ చేస్తే 7 1 జా 7 3 జా కట్ అవుతుంది. రిమైనింగ్ మల్టిప్లై చేస్తే 3 2 జా 6 66 2 జా అంటే 132 అంటే కింద 0 ఉంది కాబట్టి పైన ఒక అంకె తర్వాత పాయింట్ అంటే 13.2. సో ఇచ్చిన ఆప్షన్లో 13.2 ఎక్కడ ఉంది చూడండి క్లియర్ గా 13.2 ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మీకు ఈజీ కాన్సెప్ట్ లో ముందు మనకి ఫార్ములాస్ అనే ఐడియా ఉంటే మీకు ఎటువంటి క్వశ్చన్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A shirt was bought for 240 and sold at 200 rupees. The last percent is. చాలా క్లియర్ క్వశ్చన్ అనేది చాలా క్లారిటీగా ఉన్నది. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయట్లేరు. ఇది